మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పునరుత్థాన క్రీస్తు సందేశము అను అంశమును ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు వాక్య భాగం ఏంటి అంటే యోహాను సువార్త 21వ అధ్యాయం, చివరి అధ్యాయం యోహాను సువార్తలో. అయితే యేసు పునరుత్థానము 20వ అధ్యాయం 21 రెండు అధ్యాయాల్లో చూస్తాం కాబట్టి రెండు మనము ఒకేసారి కలిపి చదవాలండి. ఏం జరిగింది అని. నిజానికి యేసు పునరుత్థానం ఆయన ఎవరెవరికి దర్శనం ఇచ్చారు, ఎవరెవరికి ఏం సందేశాన్ని ఇచ్చారు, 4 సువార్తల్ని చదివి యేసు పునరుత్థానము నలుగురి ద్వారా దేవుడు ఒక్కొక్కటి మనకి బయలుపరుస్తారనమాట. మత్తయి ద్వారా ఒక సందేశం, మార్కు ద్వారా ఒకటి, లూకా ద్వారా ఒకటి, అలాగే యోహాన్ ద్వారా అన్నమాట. సో 4 కూడా మనం చదివి ధ్యానించి అది ఎలా చదవాలంటే నాతో ప్రభు మాట్లాడుతున్నారు. మనం ఎన్ని ప్రసంగాలు విన్నా మీరు ఒంటరిగా బైబిల్ చదువుతున్నప్పుడు మీతో మాట్లాడతారండి. ఆ ఒక్క మాట మీ జీవితాన్ని మారుస్తుందన్నమాట. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు మీతో మాట్లాడతారు. పౌలుతో కూడా అలాగే దమస్కు వెళ్ళే మార్గంలో ప్రభు ఆయనతో మాట్లాడతారండి. అది కూడా మనం ధ్యానించుకుందాము. ఈ 4 సువార్తల తర్వాత 1 కొరింథీ 15లో యేసు పునరుత్థానాన్ని గురించి పౌలు కూడా రాస్తాడనమాట. ఆయన ఎవరెవరికి కనపడ్డారు, పేతురికి కనపడ్డారు, శిష్యులకు కనపడ్డారు, 500 మందికి ఒకేసారి కనపడ్డారు, యాకోబుకి కనపడ్డారు, నాకు కూడా కనపడ్డారు అని చెప్తారనమాట. అది చూద్దాము. ఇప్పుడు మనం యోహాను సువార్త చూస్తే అండి 20వ అధ్యాయంలో ముందుగా ఆదివారం తెల్లవారక ముందే మగ్దలా మరియా తనతో ఉన్న స్త్రీలు ఒక బృందం, ఒక 12 మంది ఉండొచ్చేమో, వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయండి. కొంతమందివి మెన్షన్ చేశారు. మగ్దలేన మరియా, వేరొక మరియమ్మ, సలోమి అమ్మ, ఆ తర్వాత జోహాన్నా, హెరోద్ ప్యాలెస్ మేనేజర్ కూజా, ఆయన వైఫ్ పేరు జోహాన్నా, యోహానమ్మ, ఆమె కూడా ఉంది చూడండి. తక్కిన స్త్రీలు అని ఉంటుందన్నమాట. లూకా 24:10లో చూస్తే, ఇంకా మత్తయి సువార్త 28:1లో మగ్దలేన మరి వేరొక మరియా, అంటే మరియ తల్లి వాళ్ళ సహోదరి అన్నమాట. అలా ఒక్కొక్క స్వార్తలో ఉంటుంది. ఇప్పుడు మనం యోహాను స్వార్తకు వస్తే ముందుగా మగ్దలేన మరియకి యేసు ప్రభు సమాధి వద్ద దర్శనమిస్తారండి. అప్పుడు ఆమెకేం చెప్తారంటే, నీవు నా సహోదరులతో ఈ విధంగా చెప్పమ్మా, నేను నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని యొద్దకు ఆరోహణమై వెళ్తున్నాను అని చెప్పు. ఆ సందేశాన్ని ఇస్తారు. ఆ తర్వాత మగ్దలేన మరియ తర్వాత మనం ధ్యానించుకున్నాం కదా, ఎమ్మావు మార్గంలో యేసు అని చెప్పి మొన్నటి దినాన ధ్యానించుకున్నాం. ఎమ్మావు మార్గంలో 2 శిష్యులకి అదే రోజు అన్నమాట, ఆదివారం దర్శనమిస్తారు. అప్పుడు వాళ్ళు తిరిగి ఎమ్మావు నుంచి యెరూషలేం మేడ పైగదిలోకి వచ్చి ఈ సువార్తని చెప్పాలి, యేసు ప్రభువుని మేము చూసాము, మాకు లేఖనాలు వివరించారు, మా రొట్టె విరిచారు, మేము భోజనానికి కూర్చున్నప్పుడు అని. ఆ లోపల వాళ్ళేం చెప్పుకుంటున్నారంటే, యేసు ప్రభువు నిజంగా సజీవుడై లేచాడు, పేతురికి కనపడ్డారు. అప్పుడు వీళ్ళు చెప్తారు మాకు కూడా కనపడ్డారు అని. అలా మేడ పైగదిలో మాట్లాడుకుంటున్నారు. ఆదివారం సాయంకాలం తర్వాత అన్నమాట. అప్పుడు యేసుప్రభు వాళ్ళ మధ్యలో నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అని వాళ్ళకి చెప్తారండి. ఆయన గాయాలన్నీ కూడా చూపిస్తారు. యోహాను సువార్తలో ఇప్పుడు నేను చెప్తున్నా అండి, వాళ్ళ మీద శ్వాసని ఊది మీరు పరిశుద్ధ ఆత్మని పొందండి, మీరు ఎవరి పాపాలు మన్నిస్తారో అవి మన్నించబడతాయి. దానికంటే ముందు ఏం చెప్తారంటే, నా తండ్రి నన్ను ఎట్లా పంపాడో నేను మిమ్మల్ని ఈ లోకంలోనికి అలా పంపిస్తున్నాను.
పంపబడినవాడు. అపోజిల్ అంటే పంపబడినవారు. దేవుడు యేసుప్రభుని పంపించారు. యేసుప్రభు 12 మందిని పంపిస్తున్నారని. పంపించే ముందు వాళ్ళ మీదకి శ్వాస అంటే తన శ్వాస అంటే పరిశుద్ధ ఆత్మశ్వాస, తన శ్వాసని ఊది. యేసుప్రభు శ్వాస ఏంటి? ఆయన క్షమించే ఆత్మ అన్నమాట. క్రీస్తు ఆత్మ, కరుణించే ఆత్మ. సో మీరు కూడా ఎవరి పాపాలు మన్నిస్తే అవి మన్నించబడతాయి, మన్నించకపోతే అవి మన్నించబడవు. మీకు ఎవరు ద్రోహం చేశారో వాళ్ళని మీరు మన్నించనంత వరకు దేవుడు కూడా మన్నించడు. దేవుని కృప వాళ్ళకి రాదు. కనుక రాతిని తొలగించండి అంటే అందరినీ మన్నించండి. సేవ చేసేవాళ్ళు ముందు క్షమించే లక్షణాన్ని కలిగి ఉండాలన్నమాట. ఎందుకంటే సేవలో ఎన్నో అవమానాలండి. 29 సంవత్సరాలు ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు, ఎన్నో. కొన్నిసార్లు క్షమించాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. మళ్ళా యేసుప్రభు శ్వాసను ఊదాలి. సిలువలో క్షమించిన యేసుప్రభు ఆయన శ్వాసని ఊది, ఆ అభిషేకం అన్నమాట, ఆ శక్తి, క్షమించే శక్తి ఇస్తే తప్ప శరీరంతో క్షమించడం చాలా కష్టం. ఆ గాయాలు తొందరగా మానవు. పరిశుద్ధాత్మ మన గాయాల్ని మాన్పుతాడనమాట. అప్పుడు ఆ తర్వాత ఇంకెవరికి కనబడతారంటే ఈరోజు ఆదివారం ముగ్గురికి అయిపోయింది కదండి. అంటే సమాధి వద్ద మగ్దలా మరియమ్మకి, ఆ తర్వాత ఎమ్మవు మార్గంలో శిష్యులకి, ఆ తర్వాత ఇప్పుడు సాయంకాలము శిష్యులకి కనపడ్డారనమాట. అక్కడ ఎమ్మవు మార్గంలో ఇద్దరే, ఇక్కడ మేడ పై గది అంటే అందరూ ఉన్నారండి. అయితే ఒక్కరు ఉండరనమాట అపోస్తుల్లో. తోమా ఉండరు. అప్పుడు తోమా యేసుప్రభు వీళ్ళకి దర్శనమై వీళ్ళకి ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వస్తాడనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు, యేసుప్రభు మాకు కనపడ్డారు, ఇలా చెప్పారు, మీకు శాంతి కలుగును గాక అని చెప్పారు, గాయాల్ని చూపించారు. ఆ తర్వాత నా తండ్రి పంపించినట్లుగా నన్ను పంపించినట్లు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను, మా మీద శ్వాసను ఊదారు, మీరు ఎవరి పాపాలు క్షమిస్తే అవి క్షమించబడతాయి, క్షమించకపోతే క్షమించబడవు అని చెప్పారు. తెలుసా అంటుంటే నేను నమ్మ. నాకు పర్సనల్ ఎన్కౌంటర్ ఉండాలి. నేను వ్యక్తిగతంగా యేసుప్రభుతో ఒక సంబంధాన్ని కలిగి ఉండాలి. యాక్చువల్గా నేనైతే అప్రిషియేట్ చేస్తానండి దీన్ని. అందరితో పాటు చర్చికి పోవడం, అందరితో పాటు రావడం కాదు. పెళ్ళికి చూడండి, ప్రభు ఒకసారి చెప్పారు, అందరు ఎంతోమంది వస్తారు విందుకి, పెళ్ళి చర్చిలో. కానీ అందరూ వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. ఆ పెళ్ళి కొడుకుతో వాళ్ళకి పర్సనల్ రిలేషన్ లేకపోతుండొచ్చు కదా, తెలియకపోతుండొచ్చు కూడా చాలామందికి. అందరూ వెళ్ళిపోతారు, కానీ ఒకే ఒక్కరు పెళ్ళి కూతురు ఆయనతో కలిసి వెళ్తుంది. వాళ్ళిద్దరికీ క్లోజ్ రిలేషన్. మనకి యేసు ప్రభుతో ఆత్మ సంబంధమైన రిలేషన్. ఈ లోకంలో దంపతులకు ఎలా ఉంటుందో ప్రేమ సంభాషణ వాళ్ళ మధ్య. వధువు తనని సమర్పించుకుంటుంది వరుణ్ణికి, మనం కూడా అలా యేసు ప్రభుకి సమర్పించుకోవాలి. పరమగీతాల్లో చెప్పిన ప్రియుడు ప్రియురాలు, నా ప్రియుడు నావాడు, నేను అతని దాన. ఈ పర్సనల్ ఎన్కౌంటర్ ఉంటే తప్ప ఎలాంటి సౌలు ఎలా మారాడు, పర్సనల్గా సౌలుని యేసు ప్రభు దర్శించుకున్నారు. ఆయనకి ఏ సందేశం ఇచ్చారో మనం ధ్యానించుకుందామండి. నేను పర్సనల్గా నా యేసు ప్రభుని నేను ఎక్స్పీరియన్స్ కావాలి. నేను అప్పుడే నమ్ముతాను. నేను పెట్టాలి నా వేలు ఆయన గాయాల్లో, చేతి గాయాల్లో. నా చెయ్యేమో ఆయన ప్రక్కలో ఉన్న గాయం, ఆ గాయంలో పెట్టాలి, అప్పుడే నేను నమ్ముతా అని అంటాడనమాట. వీళ్ళతో మాట్లాడాడు ఆయన ఆదివారం పునరుత్థాన దినాన శిష్యులతో. కానీ ఎవరు విన్నారండి? యేసు ప్రభు విన్నారు. ఆయన ఎక్కడ ప్రతి చోట ఉంటారు. మన మాటలు, మన ఆలోచనలు, అన్నీ ఆయనకు తెలుసు. మీరు ఒక్కరే గదిలో ఉన్నా అక్కడ కూడా ఆయన ఉంటాడు. ఆయన లేని చోట ఏమీ లేదు. సర్వాంతర్యామి, ఆమ్ని ప్రెజెంట్ గాడ్, ఆమ్నిసియంట్ గాడ్, ఆల్ నోయింగ్ గాడ్. ఆయన ఆమ్ని పొటెంట్ గాడ్, ఎల్ షాడై, సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. మీకు ఆయన ఏమైనా చేయగలడు, ఎవరినైనా మార్చగలడు అనమాట. ఈయన మాట్లాడాడు, నేను కూడా అలాగే అంటాను, నాకు మీరు కనపడాలి. మీరు యోహాన్కి పరలోకం చూపించారు, నాకు చూపించాలి. నేను పడుకున్నప్పుడు నాకు అవన్నీ చూపించాలి, నేను చూశానని చెప్పాలి.
నేను ప్రభుని చూశాను, మగ్దలేని మరియ చెప్పినట్లు చెప్పాలి. ఐ వాంట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ మై జీసస్. మగ్దలేని మరియ కూడా నా ప్రభు అంటుందన్నమాట. అప్పుడు ఈ సండే వీళ్ళందరికీ కనపడ్డాడు కదండి, మళ్ళీ నెక్స్ట్ సండే అనమాట అప్పుడు కనబడతారు. అప్పుడు తోమా కూడా ఉంటారనమాట ఈ మేడ పై గదిలో. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ మధ్యలో నిలువబడి మరలా చెప్తున్నారు, మీకు శాంతి కలుగును గాక. అప్పుడు అందరికీ సంతోషం. ఆల్రెడీ చూశారు వీళ్ళు, తోమా ఫస్ట్ టైం చూస్తున్నాడు అనమాట. అప్పుడు తోమా దగ్గరికి నడుచుకుంటూ వస్తారు. తోమా, ఇదో నా చేతి గంటలు చూడు, నీ వేలు పెట్టయ్యా, ఇదో నా గాయం చూడు, నీ చెయ్యి పెట్టు. చెయ్యి పెడతాడండి. ఆ గాయపడిన గుండెని ఆయన స్పృశిస్తారు. హీ టచ్డ్ ద బ్రోకెన్ హార్ట్ ఆఫ్ జీసస్. ఇది పర్సనల్ ఎన్కౌంటర్, ఎక్స్పీరియన్స్ విత్ జీసస్. అందుకే మన తోమా, మనల్ని రక్షించిన తోమా, భారతదేశాన్ని రక్షించిన తోమా, మన కొరకు ఆయన కూడా యేసు ప్రభులాగానే ఆయనను కూడా ఈటెతో పొడిచి చంపుతారు. ఆయన రక్తం చిందాడు మన కొరకు. యేసు ప్రభు రక్తం చిందారు, తోమా మన కొరకు రక్తం చిందాడు అనమాట. అప్పుడు ఏమంటాడు తోమా, ఆయన గాయపడిన ఆ గుండెలో చేయి పెట్టినప్పుడు ఎంత ప్రేమ ప్రభు, మీరు మా కోసం ఎంత ప్రేమ, అందుకొరకే యేసు ప్రభు పెట్టయ్యా అంటారు. చూడు నా ప్రేమ, చూడు నా ప్రేమ, చూడు నా ప్రభువా, నా దేవా, నా దేవుడవయ్యా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా ప్రభువుని, నన్ను పాలించే దేవుడు, నా ప్రభు పాలకుడు, ప్రాణం పెట్టే పాలకుడు, ప్రాణం పెట్టే రాజు, ప్రాణాలు తీసే నాయకుడు కాదు. ఇది అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు చూడండి, వీళ్ళు పరిశుద్ధాత్మని పొందలేదు కదా, కాబట్టి పాత స్వభావం కనబడుతూ ఉంటుంది అన్నమాట. తిబేరియా సరస్సు తీరాన అయితే పేతురు అంటాడు, తిబేరియా సరస్సు తీరాన నిలవబడి, నేను చేపలు పట్టబోచున్నానోచ్ అంటాడు. అప్పుడు ఆయనతో పాటు ఇంకొక 6 ఉంటారు. మేమును నీ వెంట వచ్చేదేమోచ్ అంటే ఇంత మంచి నాయకుడు అనమాట. పేతురుని ఎందుకు ఎన్నుకున్నారంటే ఆయన వెనకాల అందరూ వస్తారండి, క్రౌడ్ పుల్లర్. ఆయన ఎక్కడికి వెళ్తాడు వెనక వాళ్ళు వస్తున్నారు, అంత మంచిగా ఇష్టపడుతున్నారు అందరూ. కనుక ఈయనని సరిగ్గా దారిలో పడితే మిగతా వాళ్ళందరూ ఆయన వెనకాల వచ్చేస్తారు. ఈయనలో ఇంకా పాత స్వభావం వెళ్ళల. మనకి ఈస్టర్ అంటే క్రీస్తుతో పాటు మనం పాత స్వభావం సమాధి చేయబడి క్రీస్తుని ధరించి లేవాలి. ఈ అనుభవం జరగకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయండి. కానీ ఒకరోజు జరగాలి మనకి. గుడ్ ఫ్రైడే, క్రీస్తుతో పాటు పాత స్వభావం సిలువ వేయబడాలి, క్రీస్తుని ధరించుకొని లేవాలి. ఒకరోజు ఈస్టర్ జరగాలన్నమాట. ఈయన యేసు ప్రభుతో వీళ్ళందరూ ఉంటారు కదండి. ఆ పునరుత్థానం అయిన తర్వాత చెప్తారు కదా ఆయన, ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తను బోధించండి, విశ్వసించువారు రక్షించబడతారు, విశ్వసింపని వారికి దండన. విశ్వసించడం అంటే కూడా ఒక్క మాటకి మీకు అర్థం తెలియాలండి, విధేయించువారు అన్నమాట. అబ్రాహం విశ్వాసానికి తండ్రి అంటే అబ్రాహం దేవునికి విధేయించాడు. రక్షణ అందరికీ కాదండి, విధేయించు వాళ్ళకి మాత్రమే. అందుకే బహు కొద్ది మంది రక్షించబడతారు. అందుకే పౌలు అంటాడు హెబ్రీ పత్రిక 2:3, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా మీరు రక్షించబడతారు? ధనికుడు నరకం పోయి ఏడుస్తున్నాడు, అక్కడ ఏడిస్తే లాభం లేదు. ఇంకా ఇక్కడ ఉన్నప్పుడే ఈయన వాక్యాన్ని విధేయించిన వాళ్ళకి రక్షణ. హెబ్రీ 5:9 కూడా రాస్తాడు, యేసు ప్రభు విధేయత ద్వారా, శ్రమల ద్వారా విధేయించు వారికి రక్షణ తీసుకొచ్చాడు. తనకి విధేయించే వాళ్ళకి రక్షణ. ఈ సత్యం మీరు తెలుసుకోవాలండి. అప్పుడు అందరూ చేపలు పట్టడానికి వెళ్తారా? సాయంకాలం వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు 4 అందులో జబదాయి కుమారులు 2 ఉంటారండి. మన తోమా ఉంటాడు, నతానియేలు ఉంటాడు, ఇంకొక 2 పేర్లు చెప్పలేదు. సో పేతురుతో కలిస్తే 7 అనమాట. రాత్రి వెళ్ళారు, రాత్రి అంతా చేపలు పట్టారు, ఒక్కటి కూడా దొరకలేదు. మరి జబదాయి కుమారులు 2 చేపలు పట్టేవాళ్ళే, అలాగే పేతురు. 3 అయితే ఫిషర్మెన్ బై ప్రొఫెషన్, పుట్టుకతో.
వాళ్ళకి ఎక్కడ చేపలు దొరుకుతాయో తెలుసు, కానీ దొరకలా. ఇదే నూతన నిబంధన, నేను లేకుండా మీరేమీ చేయలేరు. యోహాన్ 15:5. క్రీస్తు లేకుండా మనము చేపలు పట్టలేమండి, ఆత్మల్ని పట్టలేం. క్రీస్తు ఆత్మ లేకుండా ఏం చేయలేరు. రాత్రంతా ఏం దొరకల. అప్పుడు వేకోజామున ప్రాతకాలంన యేసు ప్రభు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళారు. అక్కడ సరస్సు తీరంన నిలువబడి, బిడ్డలారా మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా? లేదు అని చెప్తారు 7 అన్నమాట. వాళ్ళు చెప్తారు. అప్పుడు ప్రభువుని చూశారు, ఆయన ప్రశ్న వేశారు, అప్పుడు లేదు అని చెప్తున్నారు. మరి అప్పుడు ప్రభు అంటారు, పడవని కుడివైపునకు తీసుకొని వెళ్ళి చేపల కొరకు వల వేయండి. అప్పుడు వాళ్ళు విధేయిస్తారండి. కుడివైపుకి తీసుకెళ్ళి ఇంకా చేపల కొరకు వల వేస్తే వల చిరిగే అన్ని చేపలు అనమాట. 153 పెద్ద పెద్ద చేపలు అని చెప్తారనమాట. అప్పుడు వాళ్ళు చూడండి, మీరు వల వేయండి అన్నప్పుడు కూడా గుర్తుపట్ల. ఎప్పుడైతే వల చిరిగే అన్ని చేపలు వచ్చాయో అప్పుడు యోహానికి లైట్ వెలుగుతుంది అనమాట. ఆయన ప్రభువే. ఎందుకంటే ఆ లూకాసు వార్త 5లో మొదటిసారి కూడా పడవని లోతునకు తీసుకొని వల వేయండి అన్నప్పుడు వల చిరిగి అన్ని చేపలు పడతాయన్నమాట. ఇప్పుడు కూడా అదే సంఘటన గుర్తొస్తుంది. అదే ఆయన ప్రభువే అంటాడు యోహాన్. అనగానే ఇంకా పేతురు చూడండి ఎంత ప్రేమ, హేస్టీ స్పిరిట్ అనమాట. తొందరపడతాడు అన్ని విషయాలు. ఆయన ప్రభు అని చెప్పగానే సముద్రంలోకి దూకేస్తాడు. ప్రభు వైపు పరిగెత్తుతున్నాడు అనమాట. అంటే ఈత కొడుతూ వెళ్తున్నారు. కానీ మిగిలిన వాళ్ళు పడవలోంచి దిగలేదండి. మీకు ఇంకొకసారి కూడా ముందు కూడా ఇలాగే జరుగుతుంది. అందుకే యేసు ప్రభువుని ఇమిటేట్ చేయాలనుకుంటాడు అనమాట ఈయన. మిగిలిన వాళ్ళు ఆ చేపలు నిండా ఉన్నాయి కదా, వాళ్ళని లాక్కుంటూ ఒడ్డుకొస్తారు. ఏం చేస్తున్నారు? వచ్చేసరికి బొగ్గుల మంట మీద యేసు ప్రభు రొట్టెని చేపని కాల్స్తూ వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తారు. అప్పుడు మీరు పట్టిన చేపలు కూడా కొన్ని తీసుకురండి అంటే 7 బ్రేక్ఫాస్ట్ కదా, చక్కగా రొట్టె చేపలు కాల్చి 7 పంచి పెడతారు. బ్రేక్ఫాస్ట్ తయారు చేశారు అంటే వాళ్ళకొక సందేశాన్ని ఇవ్వడానికి అన్నమాట. ఏంటి అంటే 3.5 సంవత్సరాలు నేను మిమ్మల్ని ట్రైనింగ్ చేసి ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధించండి అని ఇన్ని రోజులు చెప్తుంటే మళ్ళా పాత బుద్ధి, ఇలా చేస్తే ఎలా అని కోపం రాలా. కానీ వాళ్ళని సరిదిద్దాలి ఎలా, ప్రేమగాని బ్రేక్ఫాస్ట్ పెట్టి తిన్న తర్వాత పేతురుని ఒక్కడిని తీసుకొని నేను అనుకుంటా పేతురు భుజం మీద చేయి వేసి ఇద్దరే నడుస్తున్నారు. అప్పుడు అడుగుతారు, యోహాను పుత్రుడవగు సిమోను, నీవు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నేను మిమ్మల్ని వీళ్ళకంటే ఎక్కువ ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. అయితే నా గొర్రెలను మేపు. నీవు నన్ను ప్రేమిస్తే నన్ను ప్రేమిస్తున్నానని ఎలా చూపించాలంటే నా గొర్రెల్ని మేపు. మరలా అడుగుతాడు యేసుప్రభు, నువ్వు నన్ను వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా. అయితే నా గొర్రెలను కాపాడు. టేక్ కేర్ ఆఫ్ మై షీప్, ఫస్ట్ ఫీడ్ మై ల్యాంబ్. నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాపాడు. ఇంకా మళ్ళా 3సారి అడిగితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా వీళ్ళందరికంటే ఎక్కువ? పేతురు నొచ్చుకొని నీకు అంతా తెలుసు ప్రభా, నేనేంటో తెలుసు, నేను నీకోసం ప్రాణం ఇస్తానని చెప్పడము, నేను ఎరగనని అబద్ధాలు ఆడము, నీకు అన్నీ తెలుసు. నొచ్చుకొని నీకు అంతా తెలుసు ప్రభా, నేనేం చెప్పాలి, నేను మీకు సమాధానం చెప్పాలా, నేనేంటో మీకు తెలుసు. అప్పుడు ప్రభు ఆయనకి చెప్తారు, నువ్వు యువకుడుగా ఉన్నప్పుడు నడుము కట్టి నువ్వు వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్తావు, కానీ నువ్వు వృద్ధుడైనప్పుడు నువ్వు చేతులు చాస్తావు, వేరొకరు నిన్ను బంధించి నువ్వు ఇష్టం లేని చోటుకి తీసుకొని వెళ్తారు. అంటే నువ్వు వృద్ధుడైనప్పుడు, అంటే తను ఎలాంటి శిలువ మరణం పొందుతున్నాడో ప్రభు ముందే ఆయనకు చెప్పేశారు. వేరొకరు నిన్ను కట్టి తీసుకొని వెళ్తారు,
నువ్వు ఇష్టపడని చోటుకి తీసుకెళ్తారు అని చెప్తారనమాట. అప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా వెళ్తుంటే వెనకాల ఒక ఆయన వస్తున్నాడు అనమాట. 6 ఒకరెవరు? యోహాన్ వస్తున్నాడు. యోహాన్ ఏం చెప్పుకుంటాడంటే, ప్రతిసారి ఆయన రాసినప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పుకుంటాడు. నన్ను అడిగారు, అంటే యేసుప్రభు ఈయనను మాత్రమే ప్రేమించాడని. నేనేం చెప్పానంటే, యేసుప్రభు అందరినీ సమానంగా ప్రేమించాడు, యూదా ఇస్కరియోతును కూడా. అందుకే ఎవరికి డౌట్ రాలేదు ఈయన అని. కానీ యోహాన్ చెప్పుకుంటున్నాడు యేసుప్రభు ప్రేమించిన శిష్యుడు అని. మీరు కూడా అలా చెప్పుకోవాలి. యేసుప్రభు ప్రేమించిన విజయ్, యేసుప్రభు ప్రేమించిన జసింత, నా కోసం ప్రాణం ఇచ్చిన యేసు, నేను ఆయనకు అమూల్యమైన బిడ్డ, అట్లా అని మీరు చెప్పుకోవాలి. నా పేరు ఆయన అరచేతిలో రాసుకున్నాడు, నన్ను ప్రేమించాడు. ఆయన వెనకాల వస్తూ ఉంటే పేతురు వెనక్కి తిరిగి చూసి, మరి ఈయన సంగతి ఏంటి ప్రభా అన్నాడు. ఆయన సంగతి నీకెందుకు, నేను నీకేం చెప్పాను, నువ్వు వచ్చేయి, నా గొర్రెలు మేపు అని చెప్పాను, వాటిని కాపాడు అని చెప్పాను. ఇక్కడ వెనకాల ఈయన సంగతి నీకెందుకు. దైవజనులకి చాలా ముఖ్యమైందండి. నిజంగా మనల్ని గొర్రెల్ని మేపమంటున్నారు. దేంతో మేపాలి అంటే వాక్యంతో అన్నమాట. తల్లిదండ్రులు మీ పిల్లలు, దేవుడిచ్చిన పిల్లలు మీ గొర్రెలు, దేవుడిచ్చిన గొర్రెలు అన్నమాట. వాళ్ళని వాక్యంతో మేపండి. తల్లిదండ్రులారా, మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మీ పిల్లలకి దేవుని వాక్యం గురించి చెప్పండి. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయం 7లో ఉంటుంది. దేవుడు ఆజ్ఞలన్నీ కూడా దేవుడిచ్చినవి బోధిస్తాడండి మోషే. చివర 48th ఇయర్లో 11th మంత్. ఎందుకంటే ఇంకా ఆయన మరణించబోతున్నాడు అనమాట. అక్కడ సినాయి పర్వతం దగ్గర బోధ చేశాడు, ఇప్పుడు రెండోసారి చేస్తున్నాడు అనమాట. వాళ్ళకి చెప్తారు, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మరిచిపోవద్దు. ద్వితీయోపదేశకాండం అంటే ఒరిజినల్గా హీబ్రూ భాషలో డెబారిం అంటే జ్ఞాపకం ఉంచుకొనండి, చాలా ముఖ్యమైనది. డెబారిం, దేవుని ఆజ్ఞలు ఒక్కొక్కటి జ్ఞాపకం ఉంచుకొని మీ పిల్లలకి ఇది బోధించండి. మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, బోధించాల్సింది దేవుని యొక్క వాక్యం అన్నమాట. నా గొర్రెలు మీ బిడ్డలు, మీ పిల్లలు కాదు. 127వ కీర్తన 3లో పుత్రులు ప్రభువు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. వాళ్ళని వాక్య బోధనలో క్రమశిక్షణలో పెంచండి. ఎఫెసీ 6:4లో పౌలు రాస్తాడనమాట, తల్లిదండ్రులారా మీ పిల్లలని క్రమశిక్షణలో ప్రభు బోధనలో పెంచండి. క్రమశిక్షణ, ఒక మెథాడికల్. ప్రొద్దున ఎప్పుడు లేస్తారు, మీరెప్పుడు లేస్తారు? అసలు వేకోజామున మగ్దలేన మరియ యేసు ప్రభుని వెతికిందండి. వేకోజామున దేవదూతలు 3 గంటలకి మన ప్రార్థన పరలోకానికి తీసుకెళ్తారు. వేకోనే ప్రార్థించేవాళ్ళు యేసు ప్రభు. మనం కూడా అలా క్రమశిక్షణ మనకి ఉండాలి, మన పిల్లలకి కూడా క్రమశిక్షణ ఉండాలి. అన్నీ ఏ టైంకి ఏది చేయాలి అట్లా అన్నమాట. ప్రభు బోధనలో పెంచండి. నేను ముఖ్యమైనవి చదువుతాను, ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. పునరుత్థాన క్రీస్తు సందేశం. మగ్దల మరియమ్మకు క్రీస్తు సందేశం. నేను తండ్రి యొద్దకు ఆరోహణమైపోచున్నాను. శిష్యులకు క్రీస్తు సందేశం. మీకు శాంతి కలుగునుగాక. తోమాకు క్రీస్తు సందేశం. అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు. పేతురునకు క్రీస్తు సందేశం. నా గొర్రెలను మేపు. తల్లిదండ్రులారా మీ బిడ్డలను ప్రభు బోధనలో పెంచండి. అలాగే ఒక్కసారి యేసు ప్రభు పునరుత్థాన దర్శనాలు చూద్దామండి. పునరుత్థాన క్రీస్తు దర్శనములు. సమాధి వద్ద మగ్దల మరియమ్మకు, ఎమ్మౌ మార్గంలో 2 శిష్యులకు, మేడ పైగదిలో శిష్యులకు దర్శనము. అలాగే మేడ పైగదిలో మరోసారి శిష్యులకు దర్శనం. సరస్సు తీరంన శిష్యులకు దర్శనం. ప్రతిసారి ఆయన దర్శనం అయ్యారు అంటే వాళ్ళకు ఒక పనిని అప్పగించారండి. సో మనకు కూడా ఒక పనిని అప్పగించారు. ఏంటి అంటే ఈరోజు నా గొర్రెలు, మీ పిల్లల్ని వాక్య బోధనలో పెంచండి, మీ పిల్లల్ని వాక్యంతో పోషించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. పేతురుకి ప్రత్యేకంగా ఈరోజు సందేశం ఇచ్చారు ప్రభా. నా గొర్రెలను మేపు, నా గొర్రెల్ని కాపాడు అని.
ఈ ప్రతి ఇంటి యజమానుడు నాయనా వాళ్ళకి మీరిచ్చిన పిల్లల్ని వాక్యంతో పోషించేటట్లుగా, సాతాను బారి నుంచి వాళ్ళని కాపాడేటట్లుగా వాళ్ళని అభిషేకించండి. తల్లి తండ్రి ద్వితీయోపదేశకాండ 6:7 వ్రాయబడినట్లుగా తల్లిదండ్రులారా మీ పిల్లలకి ఈ వాక్యమంతా బోధించండి. మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న దేవుని యొక్క ఆజ్ఞల్ని గురించి ముచ్చటించండి అని ఆ కృపని, ఆ బుద్ధి వికాసాన్ని తల్లిదండ్రులకి దయచేయండి. ప్రతి ఇల్లు బైబిల్ హౌస్గా ఉండేటట్లుగా, ప్రతి ఒక్కరికి సొంత బైబిల్ ఉండేటట్లు తల్లిదండ్రుల్ని మీరు అభిషేకించండి, పిల్లల్ని అభిషేకించండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పేతురు యేసుప్రభు చెప్పినట్లుగా యేసుప్రభు గొర్రెల్ని వాక్యంతో పోషించాడండి. సో మనం కూడా దేవుడు మనకిచ్చిన పిల్లల్ని దేవుని యొక్క వాక్యంతో పోషిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.